ఢిల్లీలో దారుణ సంఘటన వెలుగు చూసింది. శస్త్రచికిత్స చేసిన వైద్యుడు నిర్లక్ష్యానికి ఓ మహిళ ప్రాణాపాయ పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇదేమని ప్రశ్నిస్తే అంతా అల్లా నిర్ణయం అంటూ ఆ వైద్యుడు చెప్పిన సమాధానంతో బాధితులు షాక్ కి గురయ్యారు. ఈ సంఘటనపై మీడియాతో మాట్లాడిన బాధితురాలు వైద్యుడి నిర్లక్ష్యంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పొరపాటున నా ప్రాణం పోయినా దేవుడి సంకల్పం అంటూ డాక్టర్ తప్పించుకుంటాడని ఆగ్రహం వ్యక్తం చేసింది. తనకు జరిగిన అన్యాయంపై ఢిల్లీ ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వైద్య వృత్తికి ఉన్న పవిత్రతను, విశ్వాసాన్ని మంటగలిపేలా ఈ సంఘటన ఉందని బాధితురాలు ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం ఆల్వి నర్సింగ్ హోమ్ లో కిడ్నీలో రాళ్లు తొలగించడానికి ఆమె తొలుత శస్త్రచికిత్స చేయించుకుంది. ఆపరేషన్ తర్వాత డిశ్చార్జ్ చేయడంతో ఇంటికి వెళ్లిపోయింది. ఆమె సుమారు 15 నుంచి 20 రోజుల తర్వాత ఆమెకు మళ్లీ తీవ్ర అనారోగ్య సమస్యలు మొదలయ్యాయి. దీంతో ఆల్వి నర్సింగ్ హోమ్ కు వెళ్లి వైద్యులను సంప్రదించగా కామెర్ల వ్యాధి సోకినట్లుగా నిర్ధారించారు. తదుపరి చికిత్స నిమిత్తంగా ఆమెను పంత్ ఆసుపత్రికి రిఫర్ చేశారు. అక్కడ నిర్వహించిన ఎంఆర్ఐ పరీక్షలో అసలు వాస్తవం బయటపడింది. శస్త్రచికిత్స సమయంలో వైద్యులు పొరపాటున ఒక ముఖ్యమైన నరాన్ని కత్తిరించారని, దానివల్ల లీకేజీ జరిగి కామెర్లు పెరిగాయని తెలిపింది. దీనివల్ల ఆమెకు మరోసారి శస్త్రచికిత్స చేయాల్సి వచ్చిందని వాపోయింది. తన ఆరోగ్య పరిస్థితిని క్షీణించడానికి కారణమైన ఘటనపై బాధితురాలు తొలుత చికిత్స చేయించుకున్న వైద్యులను నిలదీసినట్లు మీడియాకు తెలిపింది. జరిగిన పొరపాటు వల్ల తన ఆరోగ్యం పాడైందని ఆవేదన వ్యక్తం చేసింది. అయితే ఆసుపత్రి వైద్యులు మాత్రం తాము చేసిన పనికి సిగ్గుపడకుండా, కనీసం బాధితురాలి పట్ల సానుభూతి వ్యక్తం చేయకుండా తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించారు అని చెబుతున్నారు. పొరపాటు చేశామని అంగీకరించకుండా తప్పు తమది కాదు అని, అల్లా ఇచ్చా అని అంటూ తప్పించుకునే ప్రయత్నం చేశారని మండిపడింది. బాధితురాలు డాక్టర్ కారణంగా తాను ప్రాణాపాయ స్థితిని ఎదుర్కొంటే 1500 రూపాయలు చేతిలో పెట్టి డాక్టర్ తన చేతులు దులుపుకోవాలని చూశాడని ఆవేదన వ్యక్తం చేసింది. బాధితురాలు తనకు జరిగిన అన్యాయంపై ముఖ్యమంత్రి కార్యాలయంలో ఫిర్యాదు చేయడానికి వెళ్లడంతో ఈ ఘటన వెలుగు చూసింది. డాక్టర్ నిర్లక్ష్యంపై తన ఆవేదనను వ్యక్తం చేసింది. ఒకవేళ తన ప్రాణం పోయినా సదరు వైద్యుడు దేవుడిపై భారం వేసి తప్పించుకుంటాడా అంటూ ఆమె ప్రశ్నించడం ఆలోచనలకు గుర్తు చేస్తుంది అని కూడా అంటున్నారు. వైద్య వృత్తిలో మానవీయ కోణాన్ని, బాధ్యతను పణంగా పెడుతూ ఇలాంటి ఘటనల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి అని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. దేవుడి ప్రతిరూపంగా డాక్టర్లను నమ్మే సామాన్యులకు తమ తప్పులను దేవుడిపైకే నెట్టే ఇలాంటి వైద్యులు తీరుని అన్యాయం చేస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.